కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మిత్రమా. ఇది చాలామందికి ఇప్పటికే రుజువు చేసిన అంశాలే. ఇంకా రుజువు కాని వాళ్ళు కొందరు ఉన్నారు. అందులో సొంత వాళ్ళే వ్యతిరేకంగా చేస్తున్న కొన్ని పనులకు ఇప్పుడు ఆ దేవుడు సైతం నిజంగా మొట్టికాయలు వేస్తాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత, వీళ్ళిద్దరూ చేస్తున్న డ్రామాలు అన్నీ కూడా రక్తి కట్టిస్తున్న తీరు మనం చూస్తున్నాము మీడియాలో. దీనికి ధీటుగా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త వైఎస్ఆర్ సోదరి విమల గారు రంగంలోకి దిగారు. వైఎస్ కుటుంబ ఆడపడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటూ, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకొస్తున్నారు అంటూ వైఎస్ఆర్ సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. సునీత, షర్మిల వీళ్ళిద్దరూ కూడా ఏది మాట్లాడినా కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. వివేక కేసుల్లో నిత్యం అవినాష్ రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె చాలా తీవ్రంగా మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం చాలా బాధ అనిపిస్తుంది అని అందుకే ఆమె బయటకు వచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా వైఎస్ విమల గారు శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ తాను సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని పూర్తిగా రోడ్డుకి ఈడుస్తున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. నేను ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను. షర్మిలకు అసలు లీడర్షిప్ క్వాలిటీయే లేదన్నారు విమల గారు. నిత్యం షర్మిల అవినాష్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా అని ప్రశ్నించారు విమల గారు. ముఖ్యమంత్రి జగన్ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్ళే అంటే షర్మిల, సునీతలు డిసైడ్ చేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు అని విమల గారు ప్రశ్నించారు. హత్య చేసిన వాడు ఎంచక్కా బయట తిరుగుతుంటే అతను చెప్పిన మాయమాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా అంటూ ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలకు అసలు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడా ఉంది? అవినాష్ రెడ్డి 10 ఏళ్ల చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చెయ్యని నా సోదరుడు భాస్కర్ రెడ్డి దాదాపుగా సంవత్సరం నుంచి జైల్లోనే ఉన్నాడు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని ఈ షర్మిల, సునీత పోరాడతారా? హత్య చేసిన వాడేమో సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవ్వడం చాలా చాలా బాధగా అనిపిస్తుంది అని వైఎస్ఆర్ సోదరి జగన్ మేనత్త విమల గారు చాలా బాధతో ఆవేదనతో మాట్లాడారు. షర్మిల, సునీతల వల్ల ఏకంగా కుటుంబ సభ్యులంతా ఇప్పుడు ఏడుస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. శత్రువులంతా ఒకటైనప్పుడు కుటుంబ సభ్యుడికి తోడుగా ఉండాలని నేను ముందుకొచ్చాను. వైఎస్ఆర్ను ఇప్పటికీ కోట్లాది మంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న వైఎస్ఆర్ కూడా సంతోషంగా ఉండరు. వైఎస్ఆర్ని ఇబ్బందుల పాలు చేసిన వాళ్ళలో షర్మిల కూడా ఇప్పుడు చేరుతున్నారు. కడప, పులివెందుల్లో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు కడప చూసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి కడపను చూసుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేసి కడపను అభివృద్ధి చేస్తున్నారు. మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడడం లేదు. శత్రువులంతా ఏకమై మీ చుట్టూ చేరారు. అవినాష్ రెడ్డిపై మీకు కోపం పోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ జగన్ మేనత్త విమల గారు చెప్పుకొచ్చారు. మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది. షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటికీ నాతో కూడా వాళ్ళు మాట్లాడడం మానేశారన్నారు ఆమె. షర్మిల, సునీతకు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమా, పదవుల కోసమో నాకు తెలియదు, కానీ ఏదో ఆశించే వీళ్ళిద్దరూ ఇదంతా చేస్తున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుందని విమల గారు సైతం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ళ పనులు అవ్వట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నాను అని విమల గారు చెప్పుకొచ్చారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా, మీరు ఇప్పటికైనా మారండి, మార్పు తెచ్చుకోండి, నోరులు మూసుకోండి.
లేదంటే ఒకసారి షర్మిల సునీత వీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అవినాష్ రెడ్డి గెలవాలని చివరి రోజు వరకు వివేకానంద రెడ్డి గారు పనిచేశారు. ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్కి అండగా ఉండాలి కూడా. మంచో ఏదో చెడేదో కడప ప్రజలు ఆలోచించుకోవాలి. అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికీ ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ను నమ్మవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా గెలిపించుకోవాలి అని విమల గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరడం జరిగింది. ఇంతటి దుర్మార్గపు పాలు చేస్తున్న సొంత కుటుంబ సభ్యులు కూడా హర్షించట్లేదని క్లియర్గా ఆమె చెప్తున్నారు. ఇక్కడ విమల గారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు బహుశా వైఎస్ విజయమ్మ గారి వ్యాఖ్యలు కూడా ఇవే మనం అనుకోవాలి. ఎందుకంటే వైఎస్ విజయమ్మ గారు, విమల గారు వీళ్ళంతా ఒక తాటిపైకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి సంచలనాలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఈ తప్పటడుగులు వేస్తున్న ఆడపడుచులకు బుద్ధి చెప్పేందుకు కుటుంబ సభ్యులు సైతం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. న్యాయం గెలుస్తుందా, అన్యాయపు మాటలు గెలుస్తాయో ఇక చూసుకోండి. మే 13న ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు. మామూలుగానైతే ఉండేవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మంచిని గెలిపిస్తారని అయితే మనసా వాచ ఆశిద్దాం.